ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం జాజికాయ, జాజి పువ్వు ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఇంట్లోని కొద్ది ఇంచుమించు ఉంటుంది. మసాలాలో వాడుకుంటారు వీటిని. ఈ జాజికాయ అనేది ఇదండి. అర్థమైంది కదండి. గట్టిగా ఉంటాయి జాజికాయ. దీనిపైన ఒక గొల్ల లాంటిది ఉంటుంది. అది పోగా లోపల కాయ. ఇది మంచి సైజు ఉంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది చక్కగా. ఇది జాజి పువ్వు అండి. చూస్తున్నారు కదా, ఇది పువ్వు లోపల గుల్లగా ఉంది చూసారా. యాక్చువల్గా ఈ జాజికాయ దీని లోపల ఉంటుంది. అర్థమైంది కదండి. ఈ పువ్వు లోపల ఉంటుంది. దీన్ని పూర్తిగా తయారైపోయిన తర్వాత ఈ కలర్ మారుతుంది అనమాట. ఇది పువ్వుని సెపరేట్గా తీస్తారండి. ముందరే పువ్వు కావాలంటే పువ్వు తీసేస్తారు. లేదు ఈ కాయని సెపరేట్ చేశాక కూడా ఈ పువ్వుని ఎండబెడితే ఇలా అవుతుందండి. ఈ రెండాటికి చాలా దగ్గర గుణాలు ఉంటాయి అన్నమాట. దీన్నే జాపత్రి అని కూడా అంటారు. అర్థం కాదు, జాజి పువ్వు జాపత్రి అంటారు. ఈ జాజికాయ పైన వచ్చేదే అన్నమాట ఇది. అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ రెండు రకాలు. ఈ జాజికాయ అనేదాన్ని జాయఫల్ అని కూడా అంటారండి. అర్థమైంది కదండి. జాయఫల్ అంటారు. ఇది కూడా మన దాల్చిన చెక్కలాగే నోటి దుర్వాసనను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దీని ముక్క బొగ్గన పెట్టుకున్నారనుకోండి, నరాలకి చక్కని శక్తి వస్తుంది. వీర్యపటుత్వం కలిగిస్తుంది. ఇది నరాలకి శక్తిని ఇస్తుంది. కొంచెం ఇది కూడా వేడి చేయాలి. మీరు వేపించినప్పుడే ఇందులో ఉన్న అన్ని మసాలా దినుసులు వేపించుకోవాలి. ఈ దినుసులు అన్నీ వేపించుకుంటే మీకు దీంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్ పోయి శుద్ధి చేయవలసిన ప్రక్రియ అది కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్. వీటిని వేపిస్తే చాలు. ముక్కలుగా కొట్టుకుని పక్షవాతం పెరాలసిస్ ఎవరికైతే వచ్చిందో వచ్చిన వెంటనే దీన్ని బొగ్గన పెట్టుకుని ఆ మనిషిని చీకటి గదిలో కనుక పడుకోబెడితే గాలి తగలకుండా చాలా రికవరీ వస్తుందండి. అర్థమైంది కదండి. అదేవిధంగా పూర్వం ఏం చేసేవారంటే పక్షవాతం వచ్చిన వాళ్ళకి దీనిని జాగ్రత్తగా బొర్రు పొడిచి దండగా గుచ్చి ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళ మెడలో ఇది జాజికాయల దండ అని వేసేవారండి పూర్వం. ఆ విధంగా కూడా దీనిని వాడేవారు. వాడితే ఆ పక్షవాతం నుంచి కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, అలాగే మూతి వంకర పోయిన వాళ్ళు, మాట సరిగ్గా రాని వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఎంతో శక్తినిచ్చి, అది దండ వేసుకున్న మాత్రాన్నే ఆ శక్తినిచ్చేది. రికవరీ వచ్చేది చాలా వరకు. మీరు వాడుకునే మందులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ దండ వేసుకుని ఆ ముక్కని కనుక మీరు బొగ్గన పెట్టుకుని, మరీ చిన్న ముక్కలు ఇవ్వద్దండి. ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా నిద్రావస్థలో ఉన్నప్పుడు కానీ స్పృహలో లేని వాళ్ళు కానీ మీరు బొగ్గన పెట్టమన్నారని మంచిదని పెట్టేశారనుకోండి, అది మింగినప్పుడు ఏ గొంతుకైనా అడ్డుపడచ్చు. అందుకు పెద్ద ముక్కే ఇవ్వండి. అర్థమైంది కదండి. బొగ్గన పెట్టుకుని ఆ రసం మాత్రమే మింగాలి. ఆ విధంగా జాజికాయను వాడుకుంటే మీకు చక్కగా ఈ ఏదైతే నరాలు వీక్నెస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అవుతాయండి. మీరు ఏదైనా మందు వేసుకునే ముందర దీని కషాయంతో కానీ ఇది తిన్నాక ఈ కషాయం మింగాక కానీ ఏదైనా మందు వేసుకున్నారనుకోండి, దీంతో కలిపించినా కూడా ఇమీడియట్గా శరీరం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సోంపు ఒకటండి. ఇది కూడా మంచి క్యారియర్ల కింద మేము వాడతాం. అంటే మెడిసిన్ని తొందరగా శరీరం అంతా వ్యాపింప చేయడం కోసం దీని కషాయాన్ని కానీ దీని చూర్ణంతో కానీ కలిపి ఇవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా శరీరం అంతా వ్యాపిస్తుంది మెడిసిన్ అనేది. రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట, మీకు తొందరగా వచ్చేస్తుంది. ఆ విధంగా కూడా దీన్ని వాడుకోవచ్చండి. అదేవిధంగా జాజి పువ్వుని కూడా, ఈ జాజి పువ్వు అనేది ఏదైతే ఉందో ఇది కూడా దానికి ఉన్న లక్షణాలన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. ఇవన్నీ కూడా ధాతువులు పెంచే అద్భుతమైన మూలికలు. ఇవి మసాలా దినుసులే కాదు, వీటిలో మెటల్స్ శరీరానికి, మానవ శరీరానికి ఏ ఏ ధాతువులు అయితే కావాలో, ధాతువులు ఉంటే ముసలితనం తొందరగా రాదండి. ఆ ధాతు వృద్ధికర ఔషధాల్లో ఈ మసాలాలు కలుపుతారు ఆయుర్వేదంలో. ఇదేదో మసాలా మనకి టేస్ట్ కోసం మన పూర్వీకులు నిర్ణయించారని మీరు అనుకోవద్దు. లవంగాలు, జాజికాయ, జాజి పువ్వు, అదేవిధంగా మీకు దాల్చిన చెక్క అని చూపించా, ఇవన్నీ కూడా ధాతు వృద్ధులు. అందులో ధాతువులు పెంచడంలో చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ధాతువులు అంటే మెటల్స్. మనం కొన్ని మినరల్స్ డెఫిషియన్సీ ఉన్నాయంటాం. అర్థమైంది కదండి.
అదేవిధంగా కాల్షియం అని ఇంకోటని ఇలాంటి అవి కూడా మొక్కల్లో కూడా మినరల్స్ ఉంటాయి. అలాగే మెటల్స్ ఏదైతే మన ఫ్లేక్స్ అంటాం, ప్లేట్లెట్స్ అంటాం కదండి, అవన్నీ కూడా మన బాడీకి కావాల్సిన మెటల్స్ అన్నమాట. ఆ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అనేక రకాల మెటల్స్ని ఈ జాజి పువ్వు జాజికాయ కలిగి ఉంటాయి. కాబట్టి వీటికి మెడిసిన్గా తినమంటే మనం తినం. కాబట్టి వీటిని మసాలాలో ఒక టేస్ట్ కోసం, కర్రీస్లో టేస్ట్ కోసం ఈ అన్నిటిని కూడా మనకి ఒక కాంబినేషన్గా మన పూర్వీకులు ఎవరైతే ఋషులు యోగులు ఉన్నారో నెక్స్ట్ మానవులకి అంటే నెక్స్ట్ జనరేషన్స్కి మంచి శక్తి ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆ శక్తి ఆరోగ్యాన్ని ప్రసాదించడం కోసం, ప్రత్యేకంగా ధాతువులు పెంచడం కోసం ఈ మసాలాలుగా మనకి ఎక్కువగా నాన్ వెజిటేరియన్లో వాడుతూ ఉంటారు. దాంట్లో అనేక రకాలు ఆ మాంసాహారంలో శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటికి ఇంకా వీటితో సపోర్ట్ ఇచ్చి అవి తినటం వల్ల కలిగే అజీర్ణాన్ని కూడా తగ్గించడానికి ఇవన్నీ కూడా జీర్ణశక్తిని పెంచేయ. అర్థమైంది కదండి? జీర్ణశక్తిని పెంచుతాయి, అలాగే లూజ్ మోషన్స్ని తగ్గిస్తాయి. అతిగా తినటం వల్ల కాన్స్టిపేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ వేడి చేసి వస్తువులు, వేడి చేసి శరీరం వల్ల అతిగా మసాలాలు తినటం వల్ల ఏమవుతుంది, మీకు కాన్స్టిపేషన్ కూడా వస్తుంది. అందుకేంటంటే డోసు నిర్ణయించిన ప్రకారమే తినండి. రుచిగా ఉన్నాయని కొంతమంది అతి కారం తింటారు, అతి మసాలా వేసుకుని తింటారు. దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి. ఎప్పుడైనా సరే మనకి డోసేజ్ అనేది నిర్ణయించినప్పుడు అంతకు మించి మనం తీసుకోకూడదండి. ఇదే జాజికాయని మనం నూరుకొని అంటే గంధంగా తీసి కణతలకు అంటిస్తే కూడా కొంచెం మండుతుంది, కానీ తలపోటు తగ్గడానికి కూడా అవకాశం ఉందండి. అర్థమైంది కదండి? ఈ జాజికాయ గంధం రాసుకోవటం వల్ల పాలల్లో గంధం తీసి కూడా రాసుకోవచ్చు మనం. ఆ గంధం కణతలకి రాసుకోవడం వల్ల ఏమవుతుంది, తలపోటు తగ్గుతుంది. అదే గంధం కంటిలోకి లేకుండా కంటి రెప్పలకు రాసుకున్నారనుకోండి, ఈ కంటి కింద చాలామందికి వాపులు ఉంటాయి, ఆ వాపులకు కూడా రాసుకుంటే ఆ వాపులు తగ్గడానికి కూడా అవకాశం ఉందండి. అర్థమైంది కదండి? కళ్ళు ఏవైతే ఉబ్బినట్టు ఉంటాయో ఈ కింద కంటి కింద, ఆ ఉబ్బులకు కూడా కంటిలోకి వెళ్తే బాగా మండుతుంది. అందుకు కంటిలోకి వెళ్ళకుండా పైన రాసుకోవచ్చు. రాసుకుంటే ఆ ఉబ్బు అనేది కూడా తగ్గి మీ మొహం సౌందర్యం పెరుగుతుందండి. అదేవిధంగా ఈ జాజికాయ చూర్ణాన్ని వెన్న, అర్థమైంది కదండి, ఏ వెన్న అయినా పర్వాలేదు, ఆ వెన్నలో కలిపి నోటి పూతలు ఉంటాయి చాలామందికి, నోట్లో పొక్కులు రావడం పూతల కింద, దాన్ని జాగ్రత్తగా వేలుతోటి తీసి మొత్తం నోరంతా రాసుకుంటే అంగుట్లో కానీ నాలుక మీద కానీ బొగ్గల్లో కానీ పొక్కులు వచ్చినాయి పూత అంటాం మనం, చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఈ జాజికాయ చూర్ణాన్ని వెన్నలో కలిపి కనుక నోరంతా రాసుకుంటే చాలా బాగా ఆ నోటిపోత అనేది తగ్గుతుందండి. ఈ జాజికాయ చూర్ణాన్ని కవిరి అంటాం, కాసు అంటాం మనం, తెలుసు కదండి, కిళ్ళిల్లో వేస్తూ ఉంటారు. అది ఒక అణ ఎత్తు అంటే 600 mg, ఈ జాజికాయ చూర్ణం ఒక 600 mg. ఈ రెండు కలిపి మజ్జిగలో కలుపుకొని తాగాలండి. అర్థమైంది కదండి? ఒక 6 వెన్నపూసల ఎత్తు, బాగా ఒకవేళ హెవీ బాడీ హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు అయితే 1 తులం 1 గ్రాము దాకా. అర్థమైంది కదండి? 1 గ్రాము నుంచి 1.5 గ్రాములు 2 గ్రాములు మీరు బాడీ వెయిట్ని బట్టి నిర్ణయించుకోండి బరువు. కాసుని అది సమంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఈ రెండు మజ్జిగలో కలుపుకొని తాగటం వల్ల మీకు మోషన్స్ అవుతాయి కదండి, అతిసారం అంటాం మనం ఆయుర్వేదంలో, లూజ్ మోషన్స్. రోజుకు ఒక 2-3 సార్లు తాగితే ఆ మోషన్స్ కూడా కంట్రోల్ అయిపోతాయండి. చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా కాసు జాజికాయ రెండు కలపటం వల్ల మీ శరీరంలో రక్తశుద్ధి అవుతుంది. రక్తంలో మలినాలు ఉంటాయి కదండి, ఆ మలినాల వల్ల ఒంటి దురదలు రావడం, అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. ఆ దురదలు మచ్చలు ఆ రెండు కలిపి రాయడం వల్ల తగ్గుతుంది. అదేవిధంగా మజ్జిగతో తీసుకోవడం వల్ల కూడా రక్తశుద్ధి అవడం, పొట్టలో ఉన్న క్రిములు ఏమన్నా చిన్నవి ఉంటే చనిపోవడం, అన్ని క్రిములు పోవండి, కొన్ని పోతాయి. ఆ విధంగా మీరు ఈ జాజికాయ కాసు, అర్థమైంది కదండి, కాహు అంటారు దాన్ని, అదేవిధంగా కాసు అంటారు. తెల్ల కాసు ఎర్ర కాసు 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఆ కాసులు ఏదైనా పర్వాలేదు, రెండు సమంగా కలుపుకుని మీరు మజ్జిగలో కలుపుకుని తాగటం వల్ల మీకు ఈ డయేరియా అనేది, లూజ్ మోషన్స్ అనేవి చక్కగా కంట్రోల్ అయిపోతాయండి. మీరు
ఆ ఇంటెన్సిటీని బట్టి అతిగా అవుతూ ఉంటే 3 సార్లు తాగండి. సరే తక్కువ అవుతూ ఉంటే 1, 2 సార్లు తాగండి. తగ్గిపోయాక కూడా 1, 2 సార్లు తాగొచ్చండి. అర్థమైంది కదా! ఈ విధంగా జాజికాయ వల్ల అనేక అద్భుతమైన గుణాలున్నాయండి. అర్థమైంది కదండీ! జాజికాయ గురించి చక్కగా నోట్స్ రాసుకోండి. ఈ చిన్న చిన్న చిట్కాలు రాసుకోండి. అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి. ఓకేనండి. నమస్కారం.